మీకు ఈరోజు చెప్పబోయే కథ అబ్దుల్ కలాం గారి చిన్ననాటి జీవిత సంఘటన. ఆయన చెప్తున్నాడు, నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఒక రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి ఇంట్లో అందరికీ వండి పెట్టింది. నాన్నకు బాగా మాడిన రొట్టె కర్రీ వేసింది. నాన్న ఏం పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగాడు. నాకు ఆశ్చర్యం, ఎందుకు నాన్న అంత మాడిన రొట్టె పెట్టినా కోప్పడలేదే అని. భోజనాలైన తర్వాత అమ్మ క్షమాపణ అడుగుతుంటే నాన్న రొట్టె చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం చూసి ఇంకా ఆశ్చర్యం వేసింది. కొద్దిసేపు తర్వాత నాన్నను అడిగాను, నిజంగా రొట్టె బాగుందా అని. నాన్న చెప్తున్నాడు, ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినడానికి తెచ్చింది. రొట్టె నన్ను బాధ పెట్టలేదు, కానీ నేను ఒక్క మాట అన్నా ఆమె ఎంతో బాధపడుతుంది. ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అందరి జీవితాలు అంతే. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో, మాటలను అదుపులో ఉంచుకోలేని వారు బంధాలను నిలుపుకోలేరు. తనకంటూ ఓ మనిషిని కూడా చివరి గడియదాకా పొందలేరు. విచక్షణ కోల్పోయినప్పుడు ఆవేశంలో ఒక మాట నోరు దాటడానికి 10 సెకండ్లు చాలు, కానీ ఆ మాట వల్ల అయిన గాయం మానడానికి మాత్రం 10 ఏళ్లైనా సరిపోదు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని నాన్నగారు చెప్పారు. దీనివల్ల కొన్ని సంవత్సరాల కాలంలో నేను నేర్చుకుందేంటంటే, ఎవరి తప్పులను పట్టించుకోకుండా అందరినీ ప్రేమించడం నేర్చుకున్నా. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిపై ఎప్పుడూ ఆప్యాయత కలిగి ఉండు. జీవితం చాలా చిన్నది, అనవసరమైన బాధలు ద్వేషాలు ఉండకూడదు.